సింగిల్ లైన్లో చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల పైచిలకు రాజకీయాలు, 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నడిపించినటువంటి రథసారథిగా మరి ఏ జెండాను కూడా తన భుజాన మీద ఇట్లా పెట్టుకోలే. అలయన్స్తో ఉండి ఇట్లా చేయగలిపించవచ్చు కానీ ఇంకొక జెండాని చేయలే. జాతీయ పార్టీల జెండాలని ఈ భారతదేశాన్ని రాష్ట్రాన్ని భారతదేశాన్ని నడిపించినటువంటి కషాయం జెండాని కానీ కాంగ్రెస్ జెండాని కూడా ఇట్లా పట్టలే. ఒక తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో ఉండిన నాడు కూడా పెద్దగా జెండాని ఇచ్చేయలే. నిన్న ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని మాత్రమే పార్టీ పెట్టిన 10 సంవత్సరాలలో గెలిచినటువంటి జనసేన జెండాని వారి భుజానం వేయడం జరిగింది. ఎలా చూస్తారు? నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రమాకాంత్ గారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పలు రాజకీయాల అంశాల మీద మాట్లాడదాం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి రామ్నాథ్ గారు, ఆ ప్రాంతంలో వైసీపీ హవా నడుస్తుందా, నేడు తెలుగుదేశం హవా నడుస్తుందా, లేకపోతే మరి ఇతర అభ్యర్థుల ఇండిపెండెంట్ హవా నడుస్తుందా, కాస్త అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే నరసింహ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పొత్తుల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తాం. జనసేన అలాగే తెలుగుదేశం అలయన్స్తో ముందుకెళ్తున్నామని చెప్పేసి అనేది క్లియర్గా ఒక పిక్చర్ అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అభ్యర్థులు ప్రకటించారు. మరో 4 రోజులలో లేదా మరో 3 రోజులలో బీజేపీతో కూడా అలయన్స్ ఉండబోతుందని చెప్పేసి అనేటువంటి ఒక అంశం తెర మీదకి వస్తాం. అలయన్స్ సాధ్యపడుతుందంటారా, సాధ్యపడదంటారా? భిన్న వాదనలు ఉన్నాయి. మీ వీలో ఎలా? అంటే ఖచ్చితంగా నేనేంటంటే గతంలో ఉన్న పరిచయాలు అనండి, లేదా గతంలో ఉన్న ఎన్డీఏకు టీడీపీకి మధ్య ఉన్న సంబంధాలు అనండి, వాళ్ళకు పై స్థాయిలో ఉండేటువంటి రిలేషన్స్ వల్ల నేనేమనుకుంటున్నా అంటే ఖచ్చితంగా బీజేపీ టీడీపీ పొత్తు ఉంటుందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంకా 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలే. కేవలం పొత్తులో భాగంగా 99 స్థానాలకు ప్రకటించడం జరిగింది. అంటే వీళ్ళు ఒక 94, జనసేన ఒక 5 స్థానాలకు ప్రకటించారు. ఇంకా ఒక 57 స్థానాలు ఇంకా ప్రకటించలేదు. సో ఇప్పుడు 57 స్థానాలలో బీజేపీకి కూడా కొన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ హోల్డ్లో పెట్టారు. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ బీజేపీ కొంత పార్లమెంటు స్థానాలు ఎక్కువగా అడుగుతున్నట్టుగా 6 స్థానాలు అడుగుతున్నారు పార్లమెంట్ అనేది ఒక కథనం చూస్తున్నాము. అంటే పార్లమెంటు ఎందుకంటే బీజేపీ వాళ్ళకి ఎలాగో తెలుసు, మనకు అసెంబ్లీలో హోల్డింగ్ లేదు, లోకల్లో వాళ్ళకు ఉన్నటువంటి 0.8% ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకు. కాబట్టి వాళ్ళు అసెంబ్లీలో పెద్ద ఇంట్రెస్ట్ చూపకపోయినా పార్లమెంటు వాళ్ళు కొంత ఆసక్తి చూపుతున్నారు. సో పార్లమెంట్లు స్థానాలు ఎక్కువ అడుగుతున్నారు అనేది మనకు బయట వినపడుతున్న కథనాలు. ఖచ్చితంగా నేనేమనుకుంటా అంటే ఒక 4-5 రోజుల్లో మీరు అన్నట్టుగా ఒక కొలిక్కి వచ్చేలాగానే కనపడుతుంది వాతావరణం. వాళ్ళ 6 స్థానాలలో ఒకవేళ పార్లమెంట్ అభ్యర్థులు అడుగుతున్నారని చెప్పేసి మరి అసెంబ్లీ స్థానాలు ఎన్ని అడుగుతుంటారు? అంటే మనం గతంలో వాళ్ళకు 2014లో వాళ్ళు పొత్తులో ఉన్నారు కదా. వాళ్ళు గతంలో పొత్తులో ఉన్నప్పుడు కూడా 8 స్థానాలు 12 ఎన్నో వాళ్ళకి ఇచ్చినట్టున్నారు, ఒక 5 ఎన్నో వాళ్ళు గెలిచినట్టున్నారు. సో అంతకంటే తక్కువనే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ఈరోజు బీజేపీకి అక్కడ ఓట్ బ్యాంకు బలంగా లేదు, వాళ్ళు ఏమైనా సంస్థాగతంగా 175 నియోజకవర్గాల్లో బలంగా లేరు కాబట్టి ఖచ్చితంగా ఏదో వాళ్ళకు ఒక సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు తప్ప డబల్ డిజిట్కి ఇచ్చేటువంటి అవకాశం లేదనేది నా భావన. 2019 తర్వాత అధ్యక్షులుగా అంటే రాష్ట్ర పార్టీకి అధ్యక్షులుగా చేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారిని, సోము వీర్రాజు, పురంధేశ్వరి వీరి నేతృత్వంలో బీజేపీ ఏం బలోపేతం కాలేదంటారు ఆంధ్రప్రదేశ్లో? అంటే బలోపేతం అయితే అధ్యక్షులే పార్టీలు వేడిపోతారా? అధ్యక్షులే పార్టీలు వేడి టీడీపీలో చేడతారా? మేక్ ఇట్ సెన్స్. జస్ట్ మీరు కూడా చెప్పండి, నేను చెప్పడం కాదు. ఇప్పుడు అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తే పార్టీ నాయకత్వాన్ని వదిలేసి, అదేదో అంటారు చూడు, మనం పగ్గాలు వదిలేసి కాడిని వదిలేసి పోయినట్టుగా అధ్యక్షుడే బయటకు పోతున్నా అంటే అర్థమైంది. అంటే పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేసుకోలేకపోతున్నాము, లేదా ఈ పార్టీ వైపు ఇతర పార్టీలోని అసంతృప్తులనండి, ప్రజలనండి, ఎవరైనా కావచ్చు, ఈ పార్టీ భావజాలం వైపు రావట్లేదు. ఇక్కడ మనముండి ఇంకా దున్నేది ఏముంది, మనముండి పొడిచేది ఏముంది అనే టైపులో వాళ్ళే పక్క చూపులు పక్కదారిలో చూసి పక్క పార్టీలలో టికెట్లు ఆశిస్తున్నారంటే ఇంకా ఆ పార్టీ వైపు ఎవరు చూస్తారు? సోము వీర్రాజు గారేమో వైసీపీ వైపుగా, కన్నా లక్ష్మీనారాయణ గారేమో టీడీపీ వైపుగా, పురంధేశ్వరి గారు బీజేపీలో ఉండే తెలుగుదేశానికి సానుకూలంగా బలోపేతం కోసం పనిచేస్తున్నారు అనేది ఈ వాదనలో ఎంత నిజం ఉన్నట్లు? సరే, ఆరోపణలు అనేవి సహజం. ఇప్పుడు మీరు అన్నట్టు కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ ఆరోపణలు వేరు, ఒక మీరు రాజకీయ విశ్లేషణ అదే ఆ పాయింట్కి చర్యలు ఏ మేరకు అంటే ఇప్పుడు సోము వీర్రాజు గారికి అధ్యక్ష పదవి ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు ఆయనకు అంటే ఆయన ఉంటే ఏదో పార్టీ అభివృద్ధి చేస్తాడు, ఆయన కొంత మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలము, బీజేపీలో మొదటి నుంచి ఉన్నాడు, పక్క పార్టీలలో పోలేదని ఆయనకి ఇచ్చినారు.
కానీ జరిగింది ఏంటి, ఆయన ఆధ్వర్యంలో కూడా పార్టీ పెద్దగా ఏం బలోపేతం జరగలేదు. ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది, అక్కడ మళ్ళీ పురంధేశ్వరి గారిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇప్పుడు పురంధేశ్వరి గారిని తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఈమె కూడా చంద్రబాబు నాయుడు గారికి వదిన అవుతుంది కాబట్టి, సో ఆమెకు వాళ్ళకు బంధుత్వాలు ఉన్నాయి. ఈమెనే కొందరు పార్టీలోకి వస్తూ ఉంటే కూడా రావద్దు, టీడీపీలోకి పోండి, ఈడ ఏముందని చెప్పి ఆమెనే పంపిస్తుంది అనే ఆరోపణలు చూస్తున్నాం. ఇంకొక సైడ్ ఏంటంటే, ఆమెకు గతంలో ఒక ట్రాక్ రికార్డు ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది, ఎంపీగా గెలిచింది, కేంద్ర మంత్రిగా పనిచేసింది కాబట్టి ఆమెకు కొంత పర్సనల్గా కొంత క్యాలిబర్ ఉంది. మోరోవర్ ఎన్టీఆర్ గారి కూతురిగా ఆమెకు కొంత చెరిస్మాటిక్ ఉంది కాబట్టి ఏమైనా కొంత పార్టీ కొంత బలోపేతం అవుతుందేమో, కొంత కమ్మ సామాజిక వర్గాన్ని కానీ లేదా మిగతా వర్గాలను కొంత అట్రాక్ట్ చేస్తుందని చెప్పి ఆమెకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ అనుకున్నంత స్థాయిలో ఈ ఆధ్వర్యంలో కూడా పార్టీ పుంజుకున్నట్టుగా ఎక్కడ కనపడలే. కేవలం ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత ఇంకా కొందరు నాయకులు రావడం చూసాం తప్ప, ఇంకా ఏదో వైసీపీలోని అసంతృప్తులు కానీ, టీడీపీలో టికెట్లు రాని వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడ వచ్చినారా? ఎవరు వచ్చినా దాఖలాలు కనపడలే. అంటే ముఖ్యంగా ప్రజల్లోనే లేదు. అంటే ప్రజలు ఎంతసేపు ఉన్న టీడీపీ వైపు, ఎంతసేపు ఉన్న వైసీపీ వైపే చూస్తున్నారు తప్ప ఏపీలో బీజేపీ వైపు పోదామని, కాంగ్రెస్ వైపు పోదామనేటువంటి భావ వ్యాప్తి ఇంకా కనపడ్డంలా. జనసేన వైపు కూడా చూడట్లేదంటారా? అంటే జనసేనకు ఆల్రెడీ వాళ్ళకి 7.2% ఓట్ బ్యాంక్ ఉంది కదా. అంటే 2019లో దగ్గర 132 స్థానాలలో పోటీ చేస్తే వాళ్ళకు 7.2% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది. మోరోవర్ పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థులు దాదాపుగా ఒక 20-25 నియోజకవర్గాలలో 20,000, 30,000, 15,000, 18,000 ఇట్లా ఒక సబ్స్టాన్షియల్ ఓట్ బ్యాంక్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత కొన్ని నియోజకవర్గాల్లో కొంత బలం ఉన్నట్టుగానే మనం భావించాలి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందుగా బీజేపీ పార్టీలో చేరారు. ఇక్కడ బీజేపీ పార్టీ బలోపేతం కోసం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏపీ నుంచి, రాజంపేట నుంచి, లేకపోతే తిరుపతి పార్లమెంట్ నుంచి వారు కంటెస్ట్ చేయొచ్చు ఎంపీగా అని చెప్పేసి అంటాను. ముఖ్యంగా ప్రధానంగా వినపడుతున్నటువంటి ఏంటంటే, ఒకవేళ రాజంపేట నుంచి వీరు పురంధేశ్వరి గారు, తిరుపతి రత్నప్రభ గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఒక సీట్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేయించి, నరసాపురం నుంచి మన అలయన్స్కి సంబంధించిన తాడేపల్లిగూడెం సభ వేదిక ద్వారా రఘురామకృష్ణ రాజు గారు కూడా చెప్పుకురావడం జరిగింది. నేను ఇక్కడి నుంచే మళ్ళీ పోటీ చేస్తా ఉన్నా, అభ్యర్థుల ముందే చెప్తున్నాను, ఇద్దరు పార్టీ అధ్యక్షుల ముందే చెప్పుకొస్తాను, మీరు ఒక 4 రోజులలో అదే వారే ముందుగా చేయడం జరిగింది, మేబీ బీజేపీ నుంచి అని చెప్పేసి. మీరు ఒకవేళ అలయన్స్ బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచే పరిస్థితులు ఉంటాయంటారా? ఎవరు? రఘురామకృష్ణరాజు గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే రత్నప్రభ గారు కానీ, లేకపోతే పురంధేశ్వరి గారు కానీ. అంటే నేనంటే టీడీపీ అలయన్స్తో కొంత ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తే కొంత అభ్యర్థుల చెరిస్మాటిక్, వాళ్ళకుండే పర్సనల్ ఇమేజు, వాళ్ళకుండే ఓట్ బ్యాంకు, అంటే ఎంత కాదనుకున్న టీడీపీకి 41% ఓట్ బ్యాంక్ ఉంది, జనసేనకు 7% ఓట్ బ్యాంక్ ఉంది, ఇటు సైడ్ వైసీపీకి 51 ఉంది. అంటే 2019 లెక్కల ప్రకారం చెప్తున్నాను నేను. సో అలా తీసుకున్నప్పుడు కొంత ఫైట్ అయితే టఫ్ ఉంటుంది అన్నట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ సొంతంగా పోటీ చేస్తే 175 నియోజకవర్గాల్లో వాళ్ళకు 0.8% ఓట్ బ్యాంక్ కూడా రాలే. అంటే సొంతంగా పోతే వాళ్ళకు వచ్చే ప్రయోజనం శూన్యం. కాబట్టి వాళ్ళకు తెలుసు, ఖచ్చితంగా మనం సొంతంగా పోతే ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ గెలిచే పరిస్థితి లేదు. అలాగే కాంగ్రెస్ కూడా ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కాదు 1% ఓటు కూడా తెచ్చుకోలేదు లేదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా టీడీపీతో పోతేనే మనకు కూడా కొన్ని స్థానాలు ఎంతో కొంత మనకు కూడా గెయిన్ చేయొచ్చు అనేది వాళ్ళ వ్యూహం. అలాంటప్పుడు సరే, ఇప్పుడు రాజంపేటలో గెయిన్ చేయగలిగే పరిస్థితులు ఉంటాయంటారా? అదే ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది కదా. అంటే టీడీపీకి బీజేపీ మీద చాలా వ్యతిరేకతతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒకవేళ ఆ పార్టీ గుర్తుతో పోటీ చేసే అవకాశం ఉండదు అనేటువంటిది చాలామంది అభిప్రాయం. అంటే దీంట్లో ఏంటంటే 2 కోణాలు ఉంటాయి. అంటే ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు టీడీపీ క్యాడర్ అలయన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, జనసేన సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు న్యూట్రల్గా ఉన్న ప్రజలు తీసుకుంటే, అంటే ఇప్పుడు మనకు ఏదైతే విభజన హామీలు వచ్చిన తర్వాత బీజేపీ ఈ 10 ఏళ్లలో మనకు ఏం నెరవేర్చలేదు. అంటే ప్రత్యేక హోదా అనండి, లేదా పోలవరం ప్రాజెక్ట్ అనండి, లేదా విశాఖ ఉక్కు అనండి, లేదా మన రాయలసీమలోని కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, లేదా కడప స్టీల్ ప్లాంట్, ఇట్లా కొన్ని లోకల్ సమస్యలు, మన గుంతకల్ రైల్వే జోన్, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి కదా. సో అలాంటి అంశాలను ఎలివేట్ చేసినప్పుడు కొంత బీజేపీకి ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అటువైపు ఇంకొకటి కూడా ఏముంటుంది, మీరు కూడా ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది కదా ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ ఉండబట్టి, మీరు ఏం సాధించినారు, మీరేం పార్లమెంట్లో కొట్లాడినారనే చర్చలు వస్తాయి. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మనం పీపుల్ స్కాటర్ అయిపోయినారు, పార్టీల వారీగా స్కాటర్ అయిపోయినారు తప్ప అంశాల వారీగా చూసి బీజేపీకి ఓటేయాలన్నా ఓటు వేయకూడదా అనేంత స్థాయిలో
పీపుల్ లేరు. మనం ఒక వర్గంలో ఉన్నాము, ఒక పొత్తులో ఉన్నాము, పొత్తు ధర్మం పాటించాలా, ఓటేయాలా అనే భావవ్యాప్తి భావజాలమే ఎక్కువ ఉంది. ఒకవేళ నిజంగా ఈ భావవ్యాప్తి పనిచేసింది అనుకున్నాం, అంటే రాష్ట్రానికి అన్యాయం చేసినారు, విభజన హామీలు అమలు చేయలే అనే వ్యాప్తి ఎక్కువ ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత బీజేపీకి ఎక్కువ స్థానాలు ఇస్తే వీళ్ళు నష్టపోతారు. కానీ ఇప్పుడు బీజేపీ అంశాలపైన ఎవరు ఉద్యమాలు చేసినారు? ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఏమైనా ఉద్యమాలు చేసినారా? పార్టీలు ఏమైనా ఉద్యమాలు చేసినారా? ఎవరు చేసినారు? సరే, పార్టీలు వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం చేయలేదు అనుకున్నాం కాసేపు. మీరు అన్నది ఇంకా కేసులో ఇంకోటో భయపడినారు, వీళ్ళు భయపడినారు, వాళ్ళు భయపడినారు అనుకుంటున్నాం. కానీ ప్రజలను చేయాలి కదా, ప్రజా ఉద్యమాలు రావాలి కదా. ఇప్పుడు గుంతకల్లులో రైల్వే జోన్ రాలే, కడప స్టీల్ ప్లాంట్ రాలే, విశాఖ స్టీల్ ప్లాంట్ రాలే, ప్రజా ఉద్యమాలు ఏమాత్రం వచ్చినాయి? ఇప్పుడు ప్రజా ఉద్యమాలు ఎవరు పని చేయాలా? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంలో ఉండే సంస్థలు, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు కదా. రైల్వే అంశాలు కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, తర్వాత కడప స్టీల్ ప్లాంట్ కానీ, ఇలాంటి అంశాలన్నీ, పోలవరం ప్రాజెక్టు. సో ప్రజా ఉద్యమాలు కూడా ఏం రాలేదు కదా ఈ అంశాలపైన. అంటే ప్రజలు బీజేపీ పట్ల అంత సానుకూలత కానీ, అంత వ్యతిరేకత కానీ లేరు, కేవలం ఒక ఇగ్నోరెన్స్లో ఉన్నారనేది నా భావన. సో అంటే వాళ్ళతో వ్యతిరేకంగా ఓటేసే పరిస్థితులు ఏమి ఉండవు అయితే. అసలు బీజేపీని చూసి ఓటేయడము, బీజేపీ మనకి ఇది చేసింది కాబట్టి ఓటేయాలని కానీ, బీజేపీ ఇది మనకు చేయలేదు కాబట్టి వాళ్ళకు ఓటేయకూడదు అనేటువంటి భావజాలమే నాకు ఏపీలో లేదనేది నా భావన. అది మాత్రమేనా ఏంటి? నరసాపురం అదే రేపు మళ్ళీ పోటీ చేసి నేను గెలుస్తా ఇక్కడ అని చెప్పేసి అని రఘురామ కృష్ణరాజు గారు అంటే. సరే, ఇకపోతే బీజేపీ ఒకవేళ అలయన్స్తో ఉంటే, ఈ తెలుగుదేశం జనసేనతో రేపు ఒకవేళ ముగ్గురు కూడా అలయన్స్ వస్తాయి, ఈ తెలుగుదేశం జనసేనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? బేసిక్గా మైనస్ అవుతుంది అని చాలామంది అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు బీజేపీ అలయన్స్లో ఉంటే ఇప్పుడు ముస్లిం మైనారిటీ ఓటు కానీ, దళిత ఓటు కానీ కొంత వ్యతిరేకత ఉంటుంది. అంటే ముస్లిం భావజాలం, బీజేపీ భావజాలం కొంత కాంట్రడిక్షన్ ఉంది కదా మన సమాజంలో. కాబట్టి ముస్లిం ఓట్ బ్యాంక్ వన్ సైడ్ అవుతుంది, అది బీజేపీకి మైనస్ కదా, బీజేపీతో పొత్తులో ఉంటే అని మాట్లాడుతున్నారు ఈరోజు చర్చలు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బీజేపీతో పొత్తులో ఉండి టీడీపీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి కదా. 2014లో గెలవలేదా? మోరోవర్ 2004 ముందు కూడా బీజేపీ పొత్తులో ఉండి గెలిచారు కదా. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీ ఉండడం వల్ల కొద్ది వరకు మైనారిటీ ఓట్లు ఏదో కొంత శాతం వీళ్ళకి వచ్చేటువంటి వాటిలో కొంత తగ్గచ్చేమో, కానీ కేవలం బీజేపీ పొత్తులో ఉండడం వల్ల మొత్తం మైనారిటీ వర్గాలల్లో బీజేపీకి దూరం అవుతాయని కానీ, టీడీపీకి దూరం అవుతాయని అయితే అనుకోలేం. మరి చిన్న అంశం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఈ వాదన తీసుకొచ్చే వాళ్ళు ఈ విధంగా ఎందుకు ఆలోచించట్లేదని ఈ వాదనను వ్యతిరేకించే వాళ్ళు చెప్పచ్చు. ఏంటంటే, మరి ఒకవేళ బీజేపీ అలయన్స్లోకి వస్తే హిందూకు సంబంధించిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా మళ్ళీ ఇటువైపు మొగ్గుతుంది కదా. అదే అంటున్నా నేను అనేది ఏంటంటే, అదే ఆ భావజాలం, అయోధ్య రామ మందిరానికి అదే అంటున్నా ఇప్పుడు నువ్వేమనుకుంటావు, బీజేపీ వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా మాకే ఉంటుంది, వన్ సైడ్ అవుతుంది అనుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన వర్షన్ అనేది, ఇప్పుడు బీజేపీ అటు సైడ్ ఉంది కాబట్టి హిందూ భావజాలం అంతా అటు సైడ్ పోతుంది. అదే అంటున్నాను, పీపుల్ స్కాటర్ అయినారు వర్గాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా. కాబట్టి ఒకరుంటే ఒక సైడే మొత్తం పోతుంది అనే భావవ్యాప్తి భావజాలం సమాజంలో లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, దళితులంతా మా వైపు ఉన్నారు, మైనారిటీలంతా మా వైపు ఉన్నారు, ఎస్సీలంతా మా వైపు ఉన్నారు అని వైసీపీ అనుకుంటుంది. కాసేపు అనుకుందాం. కానీ ఇటువైపు వీళ్ళు ఏమనుకుంటున్నారు, బీసీలు మా వైపు ఉన్నారు, తర్వాత లేదంటే ఈరోజు ఉద్యోగస్తులు మా వైపు ఉన్నారు, కొంత ప్రజా వ్యతిరేక విధానాలు ఎవరైతే కొంత ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళు, అభివృద్ధి జరగలేదనుకున్న వాళ్ళు మా వైపు ఉన్నారు. అంటే ఎవరి అంచనాలు వాళ్ళు చెప్తుంటారు. కానీ నేనేమంటానంటే ఏ వర్గము ఒక సైడ్ పూర్తిగా వన్ సైడ్ అనేటువంటి రాజకీయ ముఖ చిత్రం ఏపీలో లేదు. ఈ లేదు, కొన్ని ఆర్గనైజేషన్స్ అట్లా ఉన్నాయని చెప్పి ఇప్పుడు మీరు అన్నటువంటి ఉద్యోగాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగ యువత కానీ, ముఖ్యంగా ఆశా కార్యకర్తలు కానీ, ఇలా కొన్ని పర్టికులర్ సెక్టర్ మొత్తం కూడా యాంటీ ఉంది ప్రభుత్వానికి అని చెప్పేసి అని. అంటే సరే, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజ్ చేయలేదని, ఆశా వర్కర్లు జీతాలు పెంచలేదని, 108 ఉద్యోగులు మాకు అనుకున్నంత స్థాయిలో పెరగలేదని, తర్వాత ఇంకా ప్రైవేట్ సంస్థల్లో చేసేవాళ్ళు మాకు రెగ్యులరైజ్ చేస్తారని హామీ ఇచ్చినాడు, చేయలేదని, ప్రభుత్వ ఉద్యోగులు మాకు సిపిఎస్ ఇస్తా అని చెప్పి ఈరోజు జీపీఎస్ అంటున్నాడని, ఆర్టీసీ ఉద్యోగులు మమ్మల్ని ప్రభుత్వ పరం చేశారు కానీ గతంలోనే మాకు బెనిఫిట్స్ బాగుండేవి, ఇప్పుడు మాకు బెనిఫిట్స్ లేవు అనేటువంటి. అంటే చూస్తున్నాం మనం. అంటే ఇప్పుడు సమస్యలు ఉంటాయి, ప్రభుత్వం ఉన్నాక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకు వీళ్ళు కూడా ఏమనుకుంటారు, సరే ఇంకా ఒక 2 నెలలు ఉంది కదా, 2 నెలల లోపల షార్ట్అవుట్ చేద్దాంలే, లేదంటే ఒక అమికబుల్ చర్చలు. ఇప్పుడు మొన్న ఎవరో కార్మికులు మనం చూసినాం, దాదాపు 30 రోజులు 20 రోజులు సమ్మె చేశారు కదా, ఆశా వర్కర్లో ఎవరో, వాళ్ళని ఒక కొలిక్కి తెచ్చి ఏదో ఆ సమ్మెను సఫలం చేసినారు కదా చర్చలు. కాబట్టి నేనేమంటానంటే ప్రభుత్వానికి కూడా కొన్ని వ్యూహాలు ఉంటాయి.
అంటే ఎన్నికల ముందు వాళ్ళ సంతృప్తి పరుద్దామని కానీ, లేదా గత ప్రభుత్వం ఏం చేసింది, మేమేం చేసినాము, గతం కంటే మేము ఎక్కువ ఇస్తున్నామా లేదా, ఇప్పుడు కరోనా వచ్చింది, మాకు ప్రభుత్వంలో లోటు బడ్జెట్ ఉంది, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా కొంత సానుకూలంగా చర్చలు ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ ఎట్లుంటాయంటే ప్రభుత్వం చేసుకునేటువంటి సమన్వయము, కోఆర్డినేషను, దీనిలలో కూడా మళ్ళీ యూనియన్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఇందాక మొత్తం వన్ సైడ్ ఉంటుంది అన్నట్టుగా మీరు అన్నారు. కానీ నేనేమంటానంటే టీచర్స్ గ్రూప్లో ఉన్న ఉద్యోగ సంఘాలు ఎక్కడున్నావు చూసినావా నువ్వు, అట్లనే ప్రతి దాంట్లో కూడా యూనియన్లు, సంఘాలు చాలా ఉన్నాయి. వాళ్ళల్లో కూడా కొందరు అనుకూలం, కొందరు వ్యతిరేకత ఉన్నారు తప్ప ఏదో మొత్తం ఈ ఉద్యోగ వర్గాలన్నీ వ్యతిరేకంగా ఉన్నారు, ఈ ఉద్యోగ వర్గాలన్నీ అనుకూలంగా ఉండాలని అయితే నేను అనుకోవడం లేదు.